అనకాపల్లిలో కూటమి బీటలు వారుతోంది. సొంత నేతల్లో సఖ్యత లోపించి వర్గ పోరు నడుస్తోంది. అధిష్టానమేమో ఐక్యత మా నినాదం అంటూ ముందుకు వెళుతూ ఉంటే, అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇంతకీ ఎవరా నేతలు? అనకాపల్లి నేతల అంతర్మథనం ఏంటి? లెట్స్ వాచ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే అనకాపల్లిలో ప్రస్తుతం పసుపు జెండా వైభవం తగ్గినట్టనిపిస్తోంది. ఒక పక్క ఎంపీ స్థానం బీజేపీ, మరోపక్క ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేన గెలుపొందటంతో ఇక్కడ టీడీపీ పార్టీ తన పట్టును కోల్పోతుందనే అంతర్మథనం ఇప్పటికే సైకిల్ క్యాడర్ని ఇరకాటంలో పెడుతోందట. ఇది సరిపోదన్నట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి కొంతమంది ప్రజాప్రతినిధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల చోడవరం నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకి పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి మధ్య ఉన్న వివాదాలు బహిర్గతమయ్యాయి. తాతయ్య బాబుది చోడవరంలో వడ్డాది ప్రాంతం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తన నియోజకవర్గ నేతలతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ కార్యక్రమానికి తాతయ్య బాబుని ఆహ్వానించలేదు. దీంతో తన ఊరిలో తనకి ఆహ్వానం లేకపోవడమేంటి, కనీసం జిల్లా అధ్యక్షుడిగా ప్రోటోకాల్ అయినా ఇవ్వాలిగా అని తాతయ్య బాబు వర్గం పనులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగి ఘర్షణ పడ్డారు. గత ఎన్నికల టైంలో మొదట చోడవరం సీటును తాతయ్య బాబు ఆశించారు. పార్టీ కూడా అతనికి హామీ ఇచ్చింది. కానీ లాస్ట్ మినిట్లో కేఎస్ఎన్ రాజుకి ఎమ్మెల్యే సీటు దక్కింది. అప్పటి నుంచి వీరి మధ్య అంతఃకలహాలు పెరుగుతూ వస్తున్నాయి. నేతల తీరును చూసి స్థానిక ప్రజలు విసుక్కుంటున్నారట. నియోజకవర్గం అభివృద్ధికి ఇద్దరు నేతలు అడ్డుపడుతున్నారని పెదవి విరిచారట. టీడీపీ నేతల మధ్య రణం తమకు శాపమవుతుందని కామెంట్స్ చేస్తున్నారట. తాతయ్య బాబుకి ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది హైకమాండ్. అయినా తాతయ్య బాబులో అసంతృప్తి వెంటాడుతోందట. జిల్లా అధ్యక్షుడిగా స్థానిక నేతలతో సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇక అనకాపల్లిలో స్థానిక టీడీపీ క్యాడర్తో కూడా ఆయనకు పొసగటం లేదట. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో అంతంత మాత్రం సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో కూడా అంత మంచి మిత్రత్వం లేదు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ లోకల్ లీడర్స్ ని పట్టించుకోవటం లేదని విమర్శలున్నాయి. ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ, యలమంచలి ఎమ్మెల్యేగా సుందరపు విజయ్, పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనకాపల్లిలో సైకిల్ పార్టీకి పట్టు జారిపోతున్న తరుణంలో ఉన్న టీడీపీ నేతలతోనూ పార్టీ అధ్యక్షుడికి పడకపోవడంతో తెలుగు తమ్ముళ్లు సతమతమవుతున్నారు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పూలమ్మిన చోట కట్టెలమ్ముతున్నామని వాపుతున్నారు. జిల్లాలో ఏ చిన్న పని కావాలన్నా మిత్ర పార్టీల నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకోవాల్సి వస్తోందని మదనపడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్న అనకాపల్లిలో పసుపు నేతల మధ్య ఐక్యత లేక పార్టీ సన్నగిల్లుతోందని అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం అనకాపల్లిపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాలని పొలిటికల్ సర్కిల్లో టాక్. చూడాలి మరి ఎలాంటి పరిణామాలుంటాయో.